నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో చంద్రబాబు పర్యటన, ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఉత్తర్వులు, సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశం. నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత, ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బంద్. హైదరాబాద్లోని అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కలకలం, కారులో యువతిని ఎత్తుకెళ్లిన నలుగురు దుండగులు. ఆన్లైన్ ఫార్మసీల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాలు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. తెలంగాణలో దాదాపు 25,000కు పైగా దుకాణాలు మూతపడగా ఒక్క హైదరాబాద్ నగరంలోని 12,000 మెడికల్ షాపులు తెరుచుకోలేదు. దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఫార్మసీలు తెరిచి ఉంచాలన్నారు. అత్యవసర ఔషధాలు లభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి డీజీ తెలిపారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్లైన్లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు రీటైల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. అయితే అన్ని ప్రధాన ఫార్మసీ చైన్ షాపులు, ఆసుపత్రుల్లో ఉండే మెడికల్ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్స్ మాత్రం తెరిచే ఉంటాయి. ఇటీవల ఏఐఓసిడి ప్రతినిధులు కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ ఫార్మసీల నియంత్రణ, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చట్టపరమైన అన్ని అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని డ్రగ్ నియంత్రణ సంస్థ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐఓసిడి ఒకరోజు బంద్ పాటించాలని నిర్ణయించింది. అయితే తాము ఈ బంద్లో పాల్గొనబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, లదాఖ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసోసియేషన్లు లేఖలు సమర్పించాయి. మరోపక్క కోవిడ్ సమయంలో ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. కానీ మహమ్మారి ముగిసిన తర్వాత కూడా కార్పొరేట్ ఈ ఫార్మసీలు ఆ వెసులుబాటును కొనసాగిస్తూ ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. రీటైల్ షాప్ యజమానుల అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్లను వెరిఫై చేయకుండానే మందులు ఇస్తున్నారు. ఇది ప్రజారోగ్యానికి ముప్పని, అలాగే ఈ చర్యలతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు. ఈ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ రీటైల్ మార్కెట్ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలున్నాయి. దీనివల్ల అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని కెమిస్టులు చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ కేవలం డిస్కౌంట్ కోసం ఆన్లైన్లో మందులు కొనటం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు. కడపకు చెందిన పాస్టర్, నటుడు అభినయ్ దర్శన్పై అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి, అత్యాయత్నం జరిగాయనే ప్రచారమంతా కట్టుకథేనని
పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గు తేలింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్ దర్శన్ నటింపజేసి ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాలో వైరల్ చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రలో భాగంగా ఈ డ్రామాను రక్తి కట్టించారు. పోలీసులు దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే గుట్టు రట్టయింది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి తదితర అంశాలపై అభినయ్ ముందే సంబంధికులకు దిశానిర్దేశం చేసినట్లు తేలింది. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఫోన్పే చెల్లింపులను వివరాలను పోలీసులు బయటపెట్టారు. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోలి చెప్పారు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోలి చెప్పారు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నానని, అది ఓర్వలేక కొందరు అగాంతకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగాయంటూ నమ్మించే డ్రామాకు స్కెచ్ గీశారు. జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుణ్ణి ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి హత్యాయత్నం చేసినట్లు నటించాలని, అందుకు డబ్బులు ఇస్తానని వాయిస్ మెసేజ్లు పంపారు. ఆ తర్వాత కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండిగడ్డే పంచాయతీ నీరుతోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో తనకు గాయాలైనట్లు ఆయన నటించారు. ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు నివేదికలో తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించారని, అలా చేస్తే డబ్బులు ఇస్తారని చెప్పారంటూ వసంత్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. పాస్టర్పై హత్యాయత్నం అనే ప్రచారం వెనుక కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అభినయ్ దర్శన్ను ముందు పెట్టి ఈ డ్రామా ఎవరు ఆడించారు అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అభినయ్ దర్శన్తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తుల్ని దాడి చేసినట్లు నటించిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాలను తమ బృందాలు పరిశీలిస్తున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. మొండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలో ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా ఉండి. హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. థార్ కారులో 4 యువకులు యువతిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆరంఘర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ నిందితులు పోలీసులు కళ్లుగప్పి తప్పించుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు ఎదురవుతున్నాయి. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని 143 పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది.
ఈ ఘటనలో యువతి నిజంగా కిడ్నాప్కు గురైందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు విచారణ కొనసాగించారు. ఇప్పటి వరకు కిడ్నాప్కి గురైన యువతి ఎవరు అన్నది స్పష్టత రాలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా అందలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని తార్ కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారని చెప్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తార్ కార్లో 4 యువకులు యువతిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆరంగర్ చౌరస్తా వరకు తార్ కారును చేసినప్పటికీ నిందితులు పోలీసులు కళ్లు గప్పి తప్పించుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు ఎదురవుతున్నాయి. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని 143 పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది. ఈ ఘటనలో యువతి నిజంగా కిడ్నాప్కి గురైందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు విచారణ కొనసాగించారు. ఇప్పటి వరకు కిడ్నాప్కి గురైన యువతి ఎవరు అన్న దానిపై స్పష్టత రాలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా అందలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని తార్ కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారని చెప్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది. నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్ధార్థరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి మంత్రిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్ బైరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై పరువు నష్టం దావా కూడా వేస్తారని మంత్రి స్పష్టం చేశారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై మంత్రి టీజీ భరత్ కర్నూలు 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న నారా లోకేష్ తన పరువుకి భంగం కలిగేలా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహరించాడని ఆరోపణలు చేశారు. లోకేష్ టీజీ భరత్ పై లంచం ఆరోపణలు చేశారు బైరెడ్డి. దీంతో మంత్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక తమ కుటుంబం 1999 నుంచి రాజకీయాల్లో ఉందని, కానీ ఎన్నడూ తమపై అవినీతి ఆరోపణలు గాని నిందలు గాని రాలేదని మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు. తాను తన తండ్రి తమ కుటుంబంపై ప్రతిపక్షాలు కూడా అవినీతి ఆరోపణలు చేయలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విషయాలపై మాట్లాడతారనే వైసీపీ పార్టీ అతన్ని ఒక జోకర్ లాగా వాడుకుంటుందని మంత్రి కౌంటర్ ఇచ్చారు. కానీ కర్నూలులో తనపైన నిందలు వేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తనపై అవినీతి ఆరోపణలు చేయటం అంటే అది ఒక జోక్ అని మంత్రి భరత్ అన్నారు. అలాగే తనపై వేసిన నిందల పట్ల ఊరుకునేది లేదని మంత్రి టీజీ భరత్ తేల్చి చెప్పారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చాలా చిన్న వయసులోనే జైలుకు వెళ్లొచ్చాడని, హత్య కేసులో ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా అనవసరంగా సమస్యలు సృష్టించారని ఆరోపించారు. ఇన్నాళ్లు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదని, కానీ తాను మాత్రం ఈసారి ఊరుకోనని చెప్పారు.
తెలంగాణ అగ్నిగుండంలా మారుతోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాల్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 4 మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మరోపక్క రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 19 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అనేక చోట్ల 45 డిగ్రీల మార్కును దాటింది. హన్మకొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లా వంటి 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలోనూ ఎండ తీవ్రత 43 డిగ్రీలకు చేరింది. రానున్న 2 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదవుతాయని, ప్రజలు మధ్యాహ్నం వేళ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం వడదెబ్బకు గురైన 4 వ్యక్తులు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన రాచర్ల రాజు అనే రైతు మరణించాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరానికి చెందిన శామ్యూల్ అనే కార్మికుడు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం మత్తడిగూడకు చెందిన లచ్చు అనే వృద్ధురాలు, శాంతినగర్కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ వడదెబ్బకు ప్రాణాలు వదిలేశారు. గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవటం ఈ తీవ్రమైన వేడికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ 50% లోపు మాత్రమే ఉంటుంది. సాధారణంగా రాత్రి వేళల్లో వచ్చే చల్లని గాలులు కూడా ఇప్పుడు వీయకపోవటం వల్ల రాత్రిపూట కూడా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ఏపీలో కూడా ఎండలు మండుతున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి చేరాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే విపత్తుల నిర్వహణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే 46 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇవాళ 50 డిగ్రీలకు చేరుతాయని వెల్లడించింది. 5 రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మంట పుట్టిస్తున్నాయి. ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లో పలు చోట్ల 50 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల తదితర జిల్లాల్లో 49 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 310 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. కాగా కోస్తాంధ్రలో నిన్నటి నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా, ప్రకాశం జిల్లా వరకు 45 నుంచి 47 డిగ్రీలు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43 నుంచి 44, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 71 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది.
అదేవిధంగా రాయలసీమ దక్షిణ కోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ద్రోణి ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వడగాల్పుల తీవ్రత మరింత పెరగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఆదివారం వరకు వడగాల్పులు కొనసాగుతాయని వెల్లడించారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేయగా 7 వికెట్ల తేడాతో లక్నోపై సూపర్ విక్టరీ సాధించింది. ఎల్ఎస్జీ ఆర్ఆర్ మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు భారీ స్కోర్ చేసింది. మార్ష్ 96 పరుగులు, ఇంగ్లీష్ 60 పరుగులతో రాణించారు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ జైస్వాల్ 43, వైభవ్ 93, జురేల్ 53 పరుగులు చేసి జట్టును అలవోకగా గెలిపించారు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో పంజాబ్ను వెనక్కి నెట్టి రాజస్థాన్ 4వ స్థానానికి చేరుకుంది. ఇక మే 24న ముంబైతో జరిగే ఆఖరి మ్యాచ్లో ఆర్ఆర్ గెలిస్తే ప్లే ఆఫ్కు చేరనుంది. ఇక ఈ సీజన్ నుంచి లక్నో నిష్క్రమించినట్టే. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేయగా 7 వికెట్ల తేడాతో లక్నోపై సూపర్ విక్టరీ సాధించింది. ఎల్ఎస్జీ ఆర్ఆర్ మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు భారీ స్కోర్ చేసింది. మార్చ్ 96 పరుగులు, ఇంగ్లీష్ 60 పరుగులతో రాణించారు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ జైస్వాల్ 43, వైభవ్ 93, జురేల్ 53 పరుగులు చేసి జట్టును అలవోకగా గెలిపించారు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో పంజాబ్ను వెనక్కి నెట్టి రాజస్థాన్ 4వ స్థానానికి చేరుకుంది. ఇక మే 24న ముంబైతో జరిగే ఆఖరి మ్యాచ్లో ఆర్ఆర్ గెలిస్తే ప్లే ఆఫ్కు చేరనుంది. ఇక ఈ సీజన్ నుంచి లక్నో నిష్క్రమించినట్టే. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై అవలంబిస్తున్న విధానాలు రైతులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం సమగ్ర వ్యూహంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పదే పదే కేంద్రమే ధాన్యమంతా సేకరిస్తుంది, అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రచారం చేయటం వాస్తవ పరిస్థితులను వక్రీకరించడమేనని మండిపడ్డారు. రైతుల సమస్యలను ఒక్క వరి ధాన్యానికి మాత్రమే పరిమితం చేయటం సరికాదని, వరితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు, పెసలు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పత్తి, ఆయిల్ పామ్ వంటి అనేక పంటలు రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ పంటల కొనుగోళ్లు, మద్దతు ధరలు, దిగుమతి, ఎగుమతి విధానాలు, ఎరువుల ధరల వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. వరి ధాన్యం విషయంలో కూడా ఎఫ్సీఐ పూర్తి పంటను కొనుగోలు చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం వరి ధాన్యానికి క్వింటాకు 2,300 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు. రైతులకు నిజమైన భరోసా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కేంద్రం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న పెసలు, కందులు, సోయాబీన్,
పొద్దుతిరుగుడు వంటి పంటలపై 25% పరిమితి విధించడంతో మిగిలిన 75% పంటను రైతులు ఎక్కడ విక్రయించాలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వం ధర మద్దతు పథకం పరిధిలోకి ఎందుకు తీసుకురావటం లేదో స్పష్టం చేయాలన్నారు. ఇది రైతుల పట్ల కేంద్రానికి ఉన్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ ధరకు ప్రభుత్వం కొనుగోలు గ్యారంటీ లేకపోవడంతో రైతులు దళారుల చేతిలో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం C2+50% సూత్రాన్ని అనుసరిస్తున్నాయనో లేదో రైతులకు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో ఎరువులు, డీజిల్, విత్తనాల, కూలీలు ఖర్చులు భారీగా పెరిగినా ఆ స్థాయిలో మద్దతు ధరలు పెరగలేదన్నారు. గత 5 ఏళ్లలో డీఏపీ ధరలు 70%, కాంప్లెక్స్ ఎరువులు 60%, డీజిల్ ధరలు 40%, వ్యవసాయ కూలీల ఖర్చులు 100% వరకు పెరిగాయని గుర్తు చేశారు. కానీ మద్దతు ధరలు పెరుగుదల మాత్రం వరిపై 27%, గోధుమపై 26%, మొక్కజొన్నపై 20%, జొన్నపై 41%, పత్తిపై 40% మాత్రమే ఉండటం రైతులకు ఏమాత్రం న్యాయం చేకూర్చుదన్నారు. ఈ స్వల్ప పెరుగుదలలు రైతుల అసలు సాగు వ్యయాలకు కూడా సరిపోవటం లేదని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగితే తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, ఎక్కడ ప్రమాదం జరిగినా జాతీయ రహదారిపై అత్యవసర ఫోన్ నెంబర్లు, సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి ఉన్నాయని, వాహనదారులు, ప్రయాణికులు తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. కల్లూరు మండలం లింగాల ఎగ్జిట్ నుండి వైరా మండలం ఎగ్జిట్ పాయింట్ వరకు ఆయన పర్యటించి ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. వైరా ప్రాంతం నుండి వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే 365 ఈజీ ఈ మధ్యనే స్టార్ట్ కావడం వల్ల గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి వైరా ద్వారా, కొంజర్ల ద్వారా ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాలకు రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ రద్దీకి అంటే ట్రాఫిక్ ను నియంత్రణ చేయడానికి, తర్వాత వాహనాల యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ రోజు మా అధికారులు వైరా సిఐ గారు, తర్వాత వైరా ఎస్ఐ గారు అందరితోని, తర్వాత గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించిన సిబ్బందితోని ఒకసారి మొత్తం పరిశీలన చేయడం జరిగింది. యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టాలి, తర్వాత సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి, మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గ్రీన్ఫీల్డ్ హైవేను ఉపయోగించి నేరస్తులు వాళ్ళు నేరాలు నిర్వహించడానికి, నేరాలు చేయడానికి వాళ్ళు ఉపయోగించుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి పూర్తిగా పరిశీలించడం జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవే లోపల PTZ అండ్ రకరకాల కెమెరాలు కూడా పూర్తి స్థాయి కంట్రోల్ కొరకు కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలను కూడా పరిశీలించాము. దాంతో టోల్ గేట్ల దగ్గర ఉన్న కెమెరాలు ఏమో వైరా సోమవారం దగ్గర వాటి కంట్రోల్ రూమ్ ఉంది. తర్వాత మిగతా కెమెరాలకు సంబంధించి లింగాల దగ్గర కూడా కంట్రోల్ రూమ్ ఉంది. ఎటువంటి నేరాలు కానీ, నేరస్తుల కదలికలు కానీ, తర్వాత రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మేము వాటిని ఉపయోగించుకొని నేరాలను పరిశోధన చేసి ఛేదించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ కొత్త రహదారులు వచ్చినప్పుడు మీరు నియంత్రణ అంటే వాళ్ళు వేగాన్ని 100 కిలోమీటర్స్ నియంత్రించడం జరిగింది. ఆ వేగ నియంత్రణకు లోబడి జాగ్రత్తగా ప్రయాణం చేయవలసింది అందరికీ విజ్ఞప్తి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దు. దీనిపైనకి 2 వీలర్స్ అట్లాంటివి కూడా అలౌ చేయడం ఉండదు. సో అందరూ రహదారి భద్రతా నియమాలను పాటించి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మీరు సురక్షితంగా మీ గమ్యాలకు చేరుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వైరా ప్రాంతం నుండి వెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పాలకులలో వైసీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎడ్ల బండిపై మోటార్ సైకిల్ ఉంచి వినూత్నంగా ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు డిమాండ్ చేశారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో రైతులపై వ్యవసాయ భారం పెరుగుతుందని, ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆరోపించారు. ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నిలబెట్టుకొని ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం.
ఆ రోజు ఎన్నికల ప్రచారంలో డీజిల్ రేట్ పెంచకపోగా ఇంతకన్నా తగ్గించి బెటర్ రేటుకి అమ్ముతామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చేస్తున్నది ఏంటంటే దాదాపుగా 4.5 రూపాయలు డీజిల్ పెంచడం జరిగింది, పెట్రోల్కి 5 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని దోసుకోవడానికి దాచుకోవడానికే వచ్చిందని నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అదే రకంగా నడుస్తున్నది కూటమి ప్రభుత్వం. పథకాల్లో మోసం చేశారు. కనీసం రైతుకి ఇబ్బంది కలిగే డీజిల్, పెట్రోల్ సామాన్యులు ప్రతి ఒక్కరికి అవసరమైన నిత్యావసరం సరుకుల్లో ఒకటైన ఈ డీజిల్ పెట్రోల్ పెంచడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాయకుడు ఆల్రెడీ మన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇది వెంటనే పెట్రోల్ డీజిల్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూటమి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం ఉంది. ట్యాక్స్ తగ్గించుకుంటే మనకి పాత రేటుకి అమ్మొచ్చు, దానికంటే తక్కువ రేటుకి అమ్మొచ్చు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ ప్రశ్నించిన ఇప్పుడు వీళ్ళ నోర్లు ఏమైనా అడుగుతున్నా. ఇప్పుడు ఈ సంబంధిత మంత్రులు ఏమయ్యారు? అలాగే మన స్థానిక మంత్రి ఉన్నాడు. మన స్థానిక మంత్రి విజయవాడ వెళ్ళి అంటే ఆదా చేయడానికి సైకిల్ దొక్కుతున్నానని చెప్తున్నాడు. డ్రామా ఇది ఒక కొత్త డ్రామా. ఎలా అంటే 10 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్లు ఒక ఫోటో కోసం తీసుకోవడం కాదు. రామానాయుడు గారు, మీరు ప్రజల మనిషి అని చెప్పుకుంటారు కదా. ప్రజల మనిషి అయితే మీరు నెంబర్ 2గా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో. మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చి మీరు ఈ రేటు పెంచడానికి లేదని చెప్పేసి మీరు ఎందుకు తీసుకురావట్లేదని అడుగుతున్నా. ఏది నాయకులుగా మా నాయకులు జడ్పీటీసీ తెచ్చుకున్నారు, జడ్పీ చైర్మన్ తెచ్చుకున్నారు. అలాగే ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు గారి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి నిరసన తెలుపుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడు నడ్డి విరిచేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని మనం నిస్సందేహంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు లోకేష్ గారు ఏం చెప్పారు? పెట్రోల్ బంకుల దగ్గర నిలబడి యువకులతో సెల్ఫీలు దిగుతూ మేము డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారిని అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాను. అలాగే మరి విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, 45 ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటారని చెప్పి విజువలైజ్ చేస్తారని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు కొరత ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని చెప్పి మీరు ఎందుకు విజువలైజ్ చేయలేకపోయారని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈయనకి విజన్ లేదు, వంకాయ లేదు, అనుభవం లేదు, తోటకూర కట్టలేదు అని అర్థం అవుతుంది. కాబట్టి ఈ డబుల్ ఇంజిన్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వము గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేయాలి. కానీ ప్రజల మీద గుదిబండలా తయారవకుండా మరి ఒక ట్రబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయల పైన పెంచుతూ సామాన్యుల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తా ఉంది. ఆకాశాన్ని అంటే ధరలను అందుకోలేక ఈ సామాన్య ప్రజలు నలిగిపోతా ఉన్నారు. పేదవాడు పస్తులుంటా ఉన్నాడు. ఎందుకంటే ఉప్పు నుండి ఉక్కు వరకు కూడా అనేక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, కాయగూరల ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి, పాల ధరలు పెరిగిపోయాయి. దీనితో సామాన్యుడు నలిగిపోతున్నాడు. కాబట్టి ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తగ్గించని పక్షంలో ప్రజలందరినీ కూడా ఐక్యం చేసుకుని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.